నాగలక్ష్మి వెంకట నారాయణ గారు మల్లవల్లి హనుమాన్ జంక్షను ఇక్కడ కృష్ణా జిల్లానేగా కృష్ణా జిల్లా పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. వీళ్ళు చాలా చోట్ల తిరిగారు పిల్లలు పుట్టట్లేదని. వెళ్ళిన చోటల్లా 2 ట్యూబులు మూసుకుపోయి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అని చెప్తున్నారు. మరి 2 ట్యూబులు మూసుకుపోతే ప్రెగ్నెన్సీ రాదు అని చెప్తుంటే మరి ఎలాగా ఐవీఎఫ్ అంటేనేమో నెలకు 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు, నో గ్యారంటీ అంటున్నారు. నెల 3 లక్షలు పెట్టుకునే స్తోమత లేక వీడియో చూస్తూ న్యాచురల్గా తెచ్చుకునే మార్గం ఉందా అని చెప్పి యూట్యూబ్లో ఎతుకుతుంటే మన వీడియో కనపడింది. మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు, మందులు వాడారు. కేవలం 5 నెలల్లోనే ట్యూబ్ ఓపెన్ అయిపోయింది జస్ట్ మందులతో. ఎక్కడైనా ఆపరేషన్ చేసామా? లేదు. ఐవీఎఫ్ ఏమన్నా పలికామా మనం? ఏమీ చెప్పలేదు. అది కూడా రేడియాలజిస్ట్ దగ్గర మనం స్కానింగ్ అదే తీయించాం, హెచ్ఎస్జి టెస్టు. రేడియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్టే ఇది. మరి ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చండి? చేసుకోవచ్చు కదా మందులతో. ఫస్ట్లో మరి మీరు నమ్మారా అసలు? ఒక్కసారి మీ అనుభూతులను చెప్పండి. 7 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? వెంకటనారాయణ గారు ఇక్కడికి మన దగ్గరికి ఎలా వచ్చారు, వచ్చాక ఈ ట్యూబులు ఎట్లా ఓపెన్ అయినాయి, ఇలాంటివన్నీ చెప్తే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. మీకు కూడా ఏజ్ 36 వచ్చేసింది. మరి ఎన్నో రకాల అవమానాలు తట్టుకుని ఉంటారు. ఇప్పుడు కొంత సక్సెస్ అయింది. దేవుడు ఒక వీడియో రూపంలో నాకు చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడు. ఇవన్నీ కూడా ఏ దేవుడు మిమ్మల్ని లాక్కొచ్చాడు, ఏ దేవుడు మిమ్మల్ని కరుణించాడు, ఇవన్నీ చెప్తే మరి నా వీడియోని ఎందుకు చూపించాడు, నా దగ్గరికి ఎందుకు లాక్కొచ్చాడు, నా ద్వారా ఎలాగ ట్యూబ్ను ఓపెన్ అయ్యేటట్టు చేశాడు, ఇవన్నీ చెప్తే మిగతా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకం వస్తుంది. నమస్తే అండి అందరికీ. నా పేరు వెంకటనారాయణ అండి. నాకు పెళ్ళయి 7 ఇయర్స్ అవుతుంది. 2018లో మాకు కన్సీవ్ అయ్యి అలాగే ఒకసారి ప్రెగ్నెన్సీ పోయింది. అప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఏంటని చాలా హాస్పిటల్స్ తిరిగాను. గుడివాడ, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాదు అన్ని చోట్లకు వెళ్ళానండి. అందరూ కూడా ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, మీరు ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు. సరే అలాగని చెప్పేసి ఐవీఎఫ్ కోసం అని చెప్పి ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత నాకు అలా ఇంట్రెస్ట్ లేక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓపెన్ అవ్వదు ఏంటని చెప్పేసి ట్యాబ్లెట్స్ అడిగాను. ఏవో ఇచ్చారు, కంపల్సరీగా మీరు ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందని చెప్పేసి అన్నారు. ఇలా చూస్తుంటే యూట్యూబ్లో సార్ వీడియో వచ్చింది. సరే అక్కడ కూడా ఒక చోటకి వెళ్ళి ఐవీఎఫ్కి అమౌంట్ కూడా కడదామని చెప్పేసి వెళ్ళిన వాడిని కూడా వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత ఈ వీడియో చూసి సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గరికి వచ్చి 4 months కోర్సు వాడాను. కోర్సు వాడిన తర్వాత నాకు ట్యూబులు ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. వీళ్ళేమో ఒకసారి ఏబీసీ స్కాన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాను, చేయించుకుని వచ్చాను. ట్యూబులు ఓపెన్ అయిందని చెప్పారు. ఈ ట్యూబులు ఓపెన్ అయితే న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు అని చెప్పారు. మెడిసిన్ కూడా అవసరం లేదు, మీరు చేసుకోవచ్చు అని చెప్పారు సారు. సరే అని చెప్పి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. ఓకే అని చెప్పి వీడియో ఇమ్మన్నారు, వీడియో ఇచ్చానండి. వీళ్ళు ఇక్కడికి రావడం వల్ల మనకి ఏదైనా సరే ఇలా ట్యూబులు బ్లాక్ ఉంటే మనం ఏం చేసినా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా అవకాశం లేదండి. ఈ ట్యూబులు ఓపెన్ అయితే కానీ మనం ఏం చేయడానికైనా అవకాశం ఉందని ఎనీ డాక్టర్ అందరూ చెప్పారు. సార్ దగ్గరికి వస్తే కానీ ఆ ట్యూబులు ఓపెన్ అయ్యండి. ఎవరు ఆ ట్యూబులు ఓపెన్ చేయలేము అని చెప్పి ఐవీఎఫ్ఏ ప్రిఫర్ చేస్తున్నారు. ఐవీఎఫ్కి మన స్తోమత, రెండోది మన యొక్క దృఢత్వం కూడా, దాని మీద ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేక నేను దాని జోలికి వెళ్ళలేదు. సార్ దగ్గరికి వచ్చాను. ఇంకో 2 months వెయిట్ చేసి అయినా సరే ఇలా చేస్తానని అన్నాను. అలాగే నాకు ఫస్ట్ సక్సెస్ అందింది. అందరికి ఇక్కడికి వచ్చి నేను కూడా నా యొక్క అనుభూతిని మీకు తెలియజేస్తాను. అందరూ ఇలాగే మీలాగే నేను కూడా ఇక్కడ సార్ కన్సల్టెన్సీ విన్న తర్వాతే, ఇక్కడ మెడిసిన్ వాడిన తర్వాతే మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఒక విషయాన్ని మీకు చెప్పగలుగుతాను. అందరూ కూడా ఇక్కడ ధైర్యంగా ఇక్కడికి వచ్చి మెడిసిన్ వాడటం వల్ల మనకి ఫలితం కలుగుద్ది. ఒకరోజు ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. మీరు నాకన్నా ముందు ఉండొచ్చు లేదా వెనక ఉండొచ్చు, కన్ఫామ్గా మాత్రం మనకు సక్సెస్ అవుతుంది. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? కృష్ణయ్యని నమ్మారు. నమ్మితే ఆయన వీడియో చూపించాడు, ఇక్కడికి లాక్కొచ్చాడు. మనం పక్కనే ఉన్నా కూడా ఇన్నాళ్ళు కనపడలా. 7 ఏళ్ల నుంచి తెలియదండి అసలు నాకు. 7 ఏళ్ల నుంచి తెలియదు, అప్పుడు తెలిసింది. నా హాస్పిటల్ నుంచి దాటే వెళ్ళి ఉంటావు హాస్పిటల్కి అన్నిటికీ. వెళ్ళాను. అన్ని ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలని, ఏవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలని హాస్పిటల్ నుంచి దాటే వెళ్ళాలి. మరి ఏ దారి లేదన్నారు, గోదావరి దిక్కన్నారు. ఐవీఎఫ్లో తోసేసి మునుగుతామో తేల్తామో తెలియదు. పైగా నెలకి 30 ఇంజక్షన్లు చేయించుకోవాలి భార్య, 2 ఆపరేషన్లు చేయించుకోవాలంటే భయపడిపోయాడు ఆయన. డబ్బు కూడా నెలకు 3 లక్షలు నలిగిపోవడమే కాదు, ఒళ్ళు కూడా గొల్లైపోతాం. మరి న్యాచురల్గా వచ్చే మార్గం ఉంటే బాగుందని చెప్పి ఆలోచించి ఇక్కడ నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. ఆ శ్రీకృష్ణుడే ఒక వీడియో రూపంలో ఇక్కడికి లాక్కొచ్చారు, నాకు అప్పచెప్పారు. మరి ఫస్ట్ స్టెప్
క్రిములు అనే వాటి ఉంటాయి. ఆ క్రిములు అనే వాటికి మందులు వాడుకుంటే వెంట్రుకంత ఉన్న ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే పొక్కు వస్తే ట్యూబులు బ్లాక్ అయిపోద్ది. ఆ క్రిమి పోతే పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అన్నాను. అదే జరిగింది ఇవాళ. ఇలా క్రిములు ఉంటాయని కానీ ఇలా ఓపెన్ అవుతుందంటే కానీ ఏ డాక్టర్ కూడా చెప్పలేదండి. మీకు అది ఇది ఇంకా అది ఇలాగా ఈ ట్యూబ్ బ్లాక్ అయితే ఏమీ చేయలేము, ఇంకా మీరు ఐవీఎఫ్ఏ చూసుకోవాలి, ఒకవేళ అది ఫెయిల్ అయితే డోనార్కి వెళ్ళాలి, లేదంటే మీ కౌంట్ తక్కువ ఉంటే వేరే చెక్ చేసుకోవాలి, అది ఇలా అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనకేదో వ్యవసాయం ఎలా అయితే జరుగుద్దో దాంట్లో పురుగులు ఎలా ఉంటాయో ఏంటి అనేది మీకు అలా అందరికెలా ఎలా చెప్పారో అలాగే చెప్పారండి మాకు కూడా. దాని మీద ఇదితోనే మేము ఈ దగ్గర మెడిసిన్ వాడి ఇప్పుడు ఫస్ట్ సక్సెస్కి వెళ్ళాం. ఇంకా త్వరలోనే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ లోపు నేను మళ్ళీ ఇంకొక వీడియో ఇస్తానికి ఇక్కడ నేను ప్రెగ్నెంట్గా ఈసారి ప్రెగ్నెన్సీ వచ్చిందని వీడియో ఇవ్వాలా. అది అలా కృష్ణుడు తప్పనిసరిగా మీకు అది కూడా ఇస్తాడు. యాక్చువల్లీ నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను అనుకుంటున్నాను, దగ్గరలోనే ఉన్నాను. సరే మరి ఒకసారి కలుద్దాము మళ్ళీ సార్ అని చెప్పి వచ్చాను. నేను మెడిసిన్ తీసుకుందామని చెప్పి ఒకసారి అడుగుదామని వీడియో ఇమ్మన్నారు. మీకు మన పాత వీడియోలు చూస్తే ట్యూబులు బ్లాక్ ఓపెన్ అయిందని వీడియో ఇచ్చిన తర్వాత 2-3 నెలల్లోనే మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఇచ్చిన వీడియోలు బోల్డ్ ఉంటాయి. కొంతమంది అలా కాదు, ఓపెన్ అవ్వడం ప్రెగ్నెన్సీ రావడం అంతా ఒకసారి అయిపోద్ది. 2 వేరు వీడియోలు ఉండవు, డైరెక్ట్గా ప్రెగ్నెంట్గానే వస్తారు. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క తరహా. ఆయన అన్నట్టు కొందరు ముందు అవ్వచ్చు, కొందరికి వెనక అవ్వచ్చు, కానీ ప్రెగ్నెన్సీ రావడం అయితే పక్కా అన్నట్టు. అలాగే ఇక్కడ కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితిని మనం తడి చేసుకోవచ్చు మందుల ద్వారా. ఎందుకంటే ట్యూబులు ఎందుకు మూసిపోయినాయి అమ్మాయికి తెలియదు పాపం, ఎందుకు తెరుచుకోవట్లేదో తెలియదు, బాధతో ఉంటుంది. అలాంటి అమ్మాయికి ఈయన కాబట్టి కొంచెం ధైర్యం ఇచ్చాడు, భర్తగా కోఆపరేట్ చేశాడు. కొంతమంది భర్తలు కానీ అత్తలు కానీ ఆ అమ్మాయిని నరకయాతన పెడతారు. ట్యూబ్ ఎందుకు మూసిపోయింది, ఆ అమ్మాయి ఏమన్నా కోరుకుని మూసుకుందా, ఆవిడేమన్నా తెచ్చుకున్న జబ్బా, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోవట్లేదో తెలియదు. అలాంటప్పుడు ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వాలి. భర్త కానీ అత్తలు కానీ వీళ్ళు కూడా ధైర్యాన్ని ఇస్తే, సరైన వైద్యుడు దొరికితే, దేవుడు దయ కలిగితే సరైన వైద్యుడు దొరికితే ట్యూబులను ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఏముంది, ఇన్నాళ్ళు అమ్మాయి ట్యూబ్ పనికిరాదు, నువ్వు తెచ్చింది ఎంత, నెల 3 లక్షలు పెట్టాలంట, ఎవడు పెడతాడు, మీ అమ్మని అడిగి తెచ్చుకో, ఈ టైపులో కొంతమంది అనేసి ఆ అమ్మాయిని ఇంటికి కూడా తోసేస్తారు పుట్టింటికి. మరి ఇప్పుడు ఏమైంది, జస్ట్ ఒక క్రిమి అడ్డం పడింది ఆవిడికి, ఆ క్రిమిని తొలగించాము, టక్కన ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. కాకపోతే భార్యతో పాటు భర్త కూడా సహకరించి ఇద్దరు మందులు వాడాలి అని చెప్పాను. ఇద్దరు వాడాలన్నా ఆయన సహకరించాడు. సరే నాదొచ్చి ప్రాబ్లం నాకు రావచ్చు, లేదా మా ఆవిడికి రావచ్చు. ఎవరికి వస్తే ఏంటి, బిడ్డ పుట్టలేదనే నిందని ఇద్దరు మొయ్యాల్సి వస్తుంది కదా. ఒకరికొకరు తిట్టుకోవడం కన్నా ఆ లోపల ఉన్న నిందని సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీ పొందొచ్చు కదా, ఇద్దరు నింద నుంచి బయటపడతాం కదా అనే ఆలోచనతో చక్కగా ఆయన భార్యకి కోఆపరేట్ చేశారు. ఈరోజు నిజంగానే ఆ క్రిములు పోయినాయి, ఆ లోపల ఉన్న పొక్కులు పోయినాయి, ఆ గెడ్డలు పోయినాయి, చక్కగా ట్యూబ్ ఓపెన్ అయిపోయింది. ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందే అవకాశం వచ్చింది. ఇక ఐవీఎఫ్ అనే మాటే లేదు, ఇక ఆపరేషన్లు అనే అవసరం లేదు, ఆపరేషన్లు అవసరం లేదు, ఐవీఎఫ్లు అవసరం లేదు. ఇలా కొన్ని వేల మందికి మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాం. కాకపోతే ఏంటంటే నా దగ్గరికి మీరు రావాలంటే దేవుడు దయ మీకు కలగాలి, నా దగ్గర నిలబడాలంటే దేవుడి దయ మీకు ఉండాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోకపోతే ఏ నిమిషంలో అయినా సైతాన్ని నెత్తి మీదకి వస్తుంది. నీ పెళ్ళాం ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, డాక్టర్ వైఎస్ బాబు కొరిగి దెయ్యం, వాడి దగ్గరికి మాత్రం ఎల్లకు అంటది. అంతే, రానివ్వదు, ఇక్కడికి వచ్చినా నిలవనివ్వదు. ఇక్కడ మళ్ళా నీకు సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, అంత దూరం ఎందుకని లాక్కుపోద్ది. పొట్టల మీద చట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చెత్తుంది. ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు గుల్ల చేస్తుంది, డబ్బులు నిల్లు చేస్తుంది. నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళి నీకు ఏడుపు, మీ ఆవిడికి ఏడుపు, నిన్ను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఏడుపు. ఎందుకంటే అది సైతాన్, దానికి నువ్వు ఏడవడమే కావాలి. ఆ సైతాన్ని వదలాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే సైతాన్ వదిలి. అప్పుడే మొగుడు ఒక దేవుడు, కాబోయే పితృదేవుడు, భార్య ఒక దేవత, కాబోయే మాతృదేవత, ఈ డాక్టర్ గారు వైద్యో నారాయణో హరి అనే విషయం నీ కళ్ళకు కనబడుతుంది. అప్పుడు వరకు ఆ సైతాన్ అన్నీ మూసిపడాలి. అందుకే నేను చెప్పేది, దేవుణ్ణి నమ్మండి. భార్యను భర్త, భర్తను భార్య తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. వీలైతే గుర్తించండి, నీ బిడ్డల్ని ప్రసాదించే శక్తివంతమైన దేవుళ్ళు వీళ్ళే దేవుళ్ళు, కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు అన్నట్టుగా దేవుళ్ళలాగా బిహేవ్ చేయండి, దెయ్యాల్లాగా వద్దు అని చెప్తాను. ఆ మాటను చక్కగా అర్థం చేసుకున్నారు, ఫాలో అయ్యారు, మందులు వాడారు, వాళ్ళు రిజల్ట్ పొందారు. అతి కొద్ది రోజుల్లో ఆ కృష్ణయ్య అదేవిధంగా ఒక ముద్దుల కృష్ణయ్యని నీకు నీ బిడ్డ కింద ఇస్తాడు, వస్తాడు. అర్థమైందా?
ఆల్ ది బెస్ట్ అండి. Thank you. మీరు లాభం పొందడమే కాకుండా 10 మందికి ఉపయోగపడాలని ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు కదా, అది చాలా మంచి విషయం. దేవుడు హర్షిస్తాడు. మనం బాధపడ్డాం, మిగతా వాళ్ళు బాధపడకూడదు. ఆ బాధలో నుంచి బయటపడే మార్గం ఒకటి ఉంది, అది తెలియజేస్తే మరి ఒక వీడియో రూపంలో నీకు దేవుడు లాగా కనపడింది ఎట్లాగైతే ఆ వీడియో ఇప్పుడు మీరే దేవుడిలాగా వాళ్ళకి మారిపోతారు. అంతే కదా, వాళ్ళు రేపొద్దునే ఫలితం పొందితే దేవుడిలాగా ఆ వీడియో కనపడిందండి, నా వల్ల మరి ప్రాబ్లం అనుకున్నది ఎలా క్లియర్ అయిపోయిందని వాళ్ళు నిన్ను తలుచుకుంటారు. ఇట్లా ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. రైట్.